హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఎలా జరుగుతుంది మీ ప్రిపరేషన్ కూడా కామెంట్ చేసేయండి. నేనైతే ఆల్మోస్ట్ 1 వీక్ పాటు ప్రిపరేషన్ గ్యాప్ తీసుకున్నాను. ఎందుకంటే సడన్‌గా ఫీవర్ వచ్చింది. నార్మల్‌గా ఫీవర్ వస్తే 1 ఆర్ 2 డేస్‌లో నార్మల్ అయిపోయి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్‌గా వర్క్స్ అన్నీ చేసుకుంటాను. బట్ ఈసారి చాలా హెవీగా వచ్చింది. 2, 3 డేస్ తర్వాత లేసి మళ్ళీ రొటీన్‌ని స్టార్ట్ చేద్దామంటే అస్సలు అవ్వలేదు. ఆల్మోస్ట్ 1 వీక్ పట్టింది నేను మళ్ళీ నార్మల్‌గా సెట్ అవ్వడానికి. మేబీ ఈ మధ్య అంతా కొంచెం ఎక్కువగా స్ట్రెస్ అయ్యాను కదా! మేబీ దానివల్ల కొంచెం టైం పట్టింది రికవరీ అవ్వడానికి. ఇక నేను కొంచెం రికవర్ అయ్యాను అన్న టైంకి లీక్షుకి ఫీవర్ అటాక్ అయింది. ఈసారి లీక్షు కానీ చాలా హెవీగా అటాక్ అయింది. నార్మల్‌గా ఫీవర్ సిరప్ ఏసి యాంటీబయోటిక్స్ కానీ స్టార్ట్ చేసినాము. ఫీవర్ కంటిన్యూయస్‌గా వస్తూనే ఉంది తగ్గట్లేదు అనేసి. స్టిల్ యాంటీబయోటిక్స్ అలాగే ఫీవర్ సిరప్ ఏసినా కానీ తనకి ఫీవర్ కంటిన్యూయస్‌గా వస్తూనే ఉందనమాట. తగ్గట్లేదు. ఇంకా 5 డేస్ కంటిన్యూయస్‌గా వాడిన తర్వాత కానీ ఫీవర్ వస్తుంది అనేసంటే ఇంకా డాక్టర్ బ్లడ్ చెకప్ చేసుకోమని చెప్పారు. ఇంకా బ్లడ్ టెస్ట్ చేస్తే టైఫాయిడ్ పాజిటివ్ వచ్చింది తనకి. అండ్ ఇప్పుడైతే మేమిద్దరం కొంచెం మంచిగానే ఉన్నాము. తను కానీ మంచిగా రికవర్ అయ్యింది. మెడిసిన్స్ అవన్నీ యూజ్ చేస్తున్నాము. సో, తనకి మళ్ళీ అటాక్ అవ్వడం, తనని ఎక్కువగా కొంచెం కేర్ తీసుకోవడం. సో, వీటి వల్ల నాకు కానీ కొంచెం రెస్ట్‌లెస్‌గా ఉంది. అండ్ మళ్ళీ ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశాను. కొంచెం స్లోగా స్టార్ట్ చేస్తున్నాను. ఎక్కువగా మళ్ళీ స్ట్రెస్ అవ్వకూడదు అనేసి కొంచెం నా బాడీ మళ్ళీ కంట్రోల్‌లోకి వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం ఎక్కువగా మళ్ళీ ప్రిపరేషన్‌ని స్టార్ట్ చేద్దాము అన్నట్లు. సో, చాలా రోజులైపోయింది వీడియో పోస్ట్ చేసి. సో, మీరందరూ ఎందుకు పోస్ట్ చేయలేదు అని అనుకుంటూ ఉంటారు కదా! సో, ఏదో ఒకటి పోస్ట్ చేద్దాము అనేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను. కొంచెం టైం తీసుకొని మళ్ళీ మంచిగా సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రొటీన్ అయితే స్టార్ట్ చేశాను. యాజ్ ఇట్ ఈస్‌గా వీడియోస్ పోస్ట్ చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.